రాణీలలామకు తగ్గ చోడువాడేనని రహదారులన్నీ చెప్పుకోగా విని కళ్యాణ రామయ్యను కన్నులారా చూడాలని కలిగి సీతమ్మ వేచే గుమ్మలాలా. అదిగో మగ పెళ్లి వారు. ఈడు జోడు బాగానే ఉంటుందండి, చూసేగానే లగ్గాలే పెట్టించండి. ఏది ఇంకా అందాక రాని రాని పోనీ పోనీ మరి కొంచెం త్వరగా పోనీ. బాడీ మాత్రం బేషుగ్గా కనబడుతుంది, టైర్లు మాత్రం రీటైర్ అయిపోయాయండి. అడపా గాలి కొడితే సరిపోతుంది, మారుతిలాగా మబ్బుల్లో పరుగెడుతుంది. దొంగలో బందిపోట్లో వస్తున్నట్లు గావు కాకలేమిట్రా, వచ్చేది పెళ్లివారేగా. బాగుందయ్యో ఈ ముసలాయన, వచ్చేది మగ పెళ్లి వారు. కబుర్లు ఆడుతూ కూర్చోక ఈ కండువా వేసుకొని వీధులకు ఎదురెళ్ళు. అన్ని ఏర్పాట్లు చేసేనే ముసలి, అయినా ఏది ఇంకా రాందే. వచ్చామండి, మొత్తానికి వచ్చామండి. తెచ్చామండి అబ్బాయిని తెచ్చామండి, కారు పల్లకి మా కూడా తెచ్చామండి, పిల్ల నంపితే తీసుకునే వెళతామండి. అబ్బాయి మనం పెళ్లికి రాలేదు, పెళ్లి చూపులకు వచ్చాము, నువ్వు అలా తొందరపడకు. రండయ్యా రండి పెళ్లి పెద్దలారా, అన్ని సిద్ధంగా ఉంచాం వచ్చి చూసుకోరా. కాఫీ పలహారాలవి కానిస్తారా, లేక అర్జెంటుగా అమ్మాయినే చూసేస్తారా? బాబాయ్ కుర్రాడు కాస్త తొందరపడుతున్నాడు, అమ్మాయిని పిలిపించండి. వధువు వస్తున్నది. వధువు కాదు, అదేదో వింత వస్తువు. బాబాయ్ నీ ఫేస్ అలా సైడ్కి పెట్టి అమ్మాయిని తీసుకురండి. వధువు వస్తున్నది. కొంచెం ఏజ్డ్గా ఉన్నట్టుంది. నీ మొహం, ఆవిడ మా పిన్ని. పిన్ని ఆలస్యం చేస్తే మా వాడు ఆడవాళ్ళందరినీ పెళ్లి కూతురు అనుకున్నట్లున్నాడు. అసలు హీరోయిన్ తీసుకురండి అమ్మా. వధువు వస్తున్నది. అబ్బాయి వాయిదా లేకుండా జడ్జిమెంట్ ఇచ్చేయి. అమ్మాయి నచ్చిందా? ఓకే, నచ్చినట్టేనండి. నసగకు, ఏం కావాలి అడుగు. పాట ఏమైనా వచ్చినావా కనుక్కోండి గురుగారు. పాటటమ్మా, పాడేస్తే పోలా. కోదండ రాముడంట కొమ్మలాల, వాడు కౌసల్య కుమరుడంట కొమ్మలాల. ఆజాను బాహుడంట అమ్మలాల, వాడు అరవింద నేత్రుడంట అమ్మలాల. రమణీయ రామకు తగ్గ చోడు వాడేనని రహదారులన్నీ చెప్పుకోగా విని కళ్యాణ రామయ్యను కన్నులారా చూడాలని కలిగి సీతమ్మ వేచే గుమ్మలాల. సుబి సుబి సుహూతం వచ్చిందండి, డివి డివి డివిటం తెచ్చిందండి. సుబి సుహూతం వచ్చిందండి, డివి డివి డివిటం తెచ్చిందండి. సుబి సుబి సుహూతం వచ్చిందండి, డివి డివి డివిటం తెచ్చిందండి. రేపో మాపో పప్పన్నం పెడతామండి, ఊరు వాడ జనమంతా దీవించండి. పెళ్లి చేసుకున్న వాళ్ళకు కూడా మళ్ళీ ఇంకొకసారి పెళ్లి చూపుల కార్యక్రమం జరిగితే బాగుంటుంది అనే అంత అద్భుతంగా ప్రదర్శించారు ఈ కార్యక్రమాన్ని. మా ఆవిడ ఇంటి దగ్గర ఉంది కాబట్టి నేను ఏ స్టేట్మెంట్ వేసినా ఈ విషయం గురించి పర్వాలేదు. ఇప్పుడు ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు
రాణి అల్లూరి, రాజు అల్లూరి, బిఎల్ఎన్ రాజు, ఉషారాజు, సీతారామరాజు, సుధారాజు, స్మితారాజు, తేజరాజు, అన్నపూర్ణ భూపతిరాజు, నిశాంత్ అండ్ స్పందన ప్రదర్శన జరుగుతుందండి. ఇందులో